నా పేరు పెదపెంకి శివప్రసాదరావు, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పందెల గౌతమ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. ఎందుకంటే డిఎస్సి 25లో మెరిట్ లిస్ట్ని, కేటగిరీ వైజ్ మెరిట్ లిస్ట్ని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తున్నాం. మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత 13 డిఎస్సీలు నిర్వహించారు. మరి 13 డిఎస్సీలు కూడా కేటగిరీ వైజ్ మెరిట్ లిస్ట్ని అనౌన్స్ చేశారు. మరి ఇప్పుడు ఆ కేటగిరీ వైజ్ మెరిట్ లిస్ట్ని అనౌన్స్ చేయలేరు. దానికి కారణం ఏమిటి? మరి అర్హులు ఎంతమంది, ఎన్ని మార్కులు వచ్చాయి అనే విషయాన్ని తెలియకుండా గోప్యంగా దాయడంలో ఆంతర్యం ఏమిటి? ఇందులో ఏదో లాలూచి దాగి ఉందనేది మా పార్టీ యొక్క అభిప్రాయం. మరి అర్హులు ఎంతమంది ఉన్నారనే విషయం తెలియకుండా మెరిట్ లిస్ట్ని ప్రకటించడం అనేది చాలా దారుణం. అసలు భారతదేశంలోనే ఐఏఎస్ లాంటి ప్రధానమైనటువంటి పోటీ పరీక్షల్లో కూడా కేటగిరీ వైజ్ మెరిట్ లిస్ట్ని ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నటువంటి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో యువతని మభ్యపెట్టే పనులు ఈ ప్రభుత్వాలు, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలో చేస్తుంది. దాన్ని బహుజన్ సమాజ్ పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమం చేపట్టింది. ఇందులో ముఖ్యంగా ఈ రకంగా చేయడం వల్ల మా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి అన్యాయం జరుగుతుందనే ఒక భావన, మాకు ఒక అనుమానం కలుగుతుంది. ఎందుకంటే తక్కువ మార్కులు వచ్చిన వ్యక్తులకి సీట్లు వచ్చాయి, మెరిట్ లిస్టులో డిఎస్సీలో ఉద్యోగాలు వచ్చాయనే భావన మాకుంది. మరి దాన్ని నివృత్తి చేయాలంటే తప్పనిసరిగా మెరిట్ లిస్ట్ని అనౌన్స్ చేయవలసిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది, చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. కాబట్టి మా పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ దీన్ని ఈ విధానాన్ని ఖండిస్తుంది. తప్పనిసరిగా మా యొక్క అభ్యర్థనని మీరు గమనించి మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువత అందరికీ కూడా మీరు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. మరి పొరపాటున భవిష్యత్తులో కూడా ఇటువంటి పనులు చేయకుండా అందరికీ కూడా ఓపెన్ మెరిట్ లిస్ట్ని ఓపెన్ చేయాలని ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నాతో పాటు మన రాష్ట్ర మహిళా కో కన్వీనర్, అలాగే పద్దెల కనకమహాలక్ష్మి గారు, జిల్లా అధ్యక్షులు సవరాల రమేష్ గారు, అలాగే అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, అధ్యక్షులు మొత్తం పెద్ద ఎత్తున మేము ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఇక్కడి నుంచి కలెక్టర్ గారికి ఈ విషయం మీద మా నిరసన తెలియజేసే కార్యక్రమాన్ని చేయడానికి, ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కూడా మా నిరసనని ప్రకటించి ఆయనకు కూడా మెమోరాండం ఇవ్వడానికి ఇప్పుడు వెళ్తున్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్.